హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. టేస్టీగా, క్రంచీగా ఉండే మసాలా వడని అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు వరకు పచ్చెనగపప్పును తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 5 గంటల సేపు లేదా ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకొని తీసుకోవాలి. నేనిక్కడ ఫుల్ నైట్ నానపెట్టుకొని తీసుకుంటున్నాను. పచ్చెనగపప్పు అనేది చాలా బాగా నానిపోయింది కదా! ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టేసుకొని మిగతా పచ్చెనగపప్పు అంతా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి పొట్టు వలిసిన 5 లేదా 6 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు వరకు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు తీసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయి, సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తురుము, 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకు తురుము, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్‌ని వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్‌లో ఉండే వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేనిక్కడ బియ్యపు పిండిని తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ షేప్‌లో తయారు చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్‌ని మరొక చేతి మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ తీసుకొని లైట్‌గా ప్రెస్ చేస్తే రౌండ్ షేప్‌గా పర్ఫెక్ట్ కట్లెట్ షేప్‌లో వస్తుంది. మరీ లావుగా చేసుకోవద్దు, మరీ సన్నగా చేసుకోవద్దు. ఈ థిక్‌నెస్ తోటి వడలను చేసుకొని ఇలా తయారు చేసుకున్న వడని మీడియంగా హీట్ అయిన ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం మంట మీదే 2 వైపులా వడల్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోకండి. ఎందుకంటే పైన మాడిపోతుంది. లోపలనేది పిండి అనేది మెత్తగానే ఉండిపోతుంది. కాబట్టి మీడియం మంట మీదే ఫ్రై చేసుకోండి. ఇలా బాగా వేగిన వడల్ని తీసేసుకొని పేపర్ ఉన్న ప్లేట్‌లోకి వేసుకోండి. ఈ మసాలా వడ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చదండి. అయినా కానీ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. ఎక్స్‌ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం చేసుకొని తీసుకోండి. ఈ వడలు అనేవి టిఫిన్స్‌లో కానీ లేదా స్నాక్స్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో వడలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.